హలో అండి, నేను డాక్టర్ రాజలక్ష్మి, ప్రాక్టీసింగ్ గైనకాలజిస్ట్ ఇన్ కామారెడ్డి రాజలక్ష్మి నర్సింగ్ హోమ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ హైపోథైరాయిడిజం ఇన్ టీనేజ్. ఇందాక మనం చూసినప్పుడు పెద్ద మనిషి అయిన కొత్తలో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తే ఏ లక్షణాలు ఉంటాయి అవి మనం డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే టీనేజ్లో తర్వాత కొత్తగా పెళ్ళైన మహిళల్లో, కొత్తగా పెళ్ళైన స్త్రీలలో ఏముంటాయి లక్షణాలు, థైరాయిడ్ ఎలా గుర్తుపట్టాలి? మెయిన్ ఇంపార్టెంట్ స్త్రీలలో గుర్తుపట్టాల్సిన లక్షణం ఏంటంటే మనం స్ట్రైకింగ్ ఎక్కువ మంది పేషెంట్స్ థైరాయిడ్ ప్రాబ్లం డయాగ్నోస్ చేసేది ఏంటంటే పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్. నెలసరి క్రమం అనేది సరిగా ఉండదు వీళ్ళలో. నెలసరి ఒకవేళ డిలే అవ్వడం, అంటే 2 నెలలకు 3 నెలలకు ఒకసారి అవ్వడము అయినప్పుడల్లా కంటిన్యూస్గా, అంటే తగ్గకుండా బ్లీడింగ్ 10 days 12 days అలా కంటిన్యూస్ బ్లీడింగ్ అవ్వడము, ఈ లక్షణాలతో చాలా కామన్గా చాలామంది వస్తుంటారు. వీళ్ళలో ఒక 50% మంది పైన వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హైపోథైరాయిడిజం. సో ఏంటి, ఎందుకు ఇలా అంటే ఇది టీనేజ్లో కూడా చాలా కామన్ అండి. ముఖ్యంగా థైరాయిడ్ ఏంటంటే స్త్రీలలో కామన్. ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న స్త్రీలు పురుషులతో పోలిస్తే 4 రెట్లు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే మన శరీరంలో ప్రతి నెల ఒక నెలసరి చక్రం తిరుగుతూ ఉంటుంది కదా, మెన్స్ట్రువల్ సైకిల్. ఈ నెలసరి ఋతుక్రమం ఉన్నప్పుడు అది దాన్ని చాలా ఇంపార్టెంట్గా కంట్రోల్ చేసేది థైరాయిడ్ అన్నమాట. సో టీనేజ్లో ఉన్నప్పుడు బరువును బట్టి, తర్వాత వాళ్ళ లక్షణాలను బట్టి థైరాయిడ్ మెడిసిన్స్ వాడుకొని డోస్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక మనం 6 వారాలకి, అంటే నెలన్నర తర్వాత మళ్ళీ రిపీట్ టెస్ట్ చేస్తాము, అంటే డోస్ కంట్రోల్ అవుతుందా లేదా. ఇంకొకటి చెప్పాను కదా, ఇంకోటి థైరాయిడ్ ప్రాబ్లం పర్మనెంటా టెంపరీ, అది చూసుకోవాలి. టెంపరీ ప్రాబ్లం అయితే 1 to 2 years మెడిసిన్స్ వాడితే సరిపోతుంది. పర్మనెంట్ ప్రాబ్లం అనుకోండి ఎప్పటికీ లైఫ్ లాంగ్ వాడుకోవాల్సి వస్తుంది. కొత్తగా పెళ్ళైన స్త్రీలలో ఖచ్చితంగా థైరాయిడ్ ప్రాబ్లం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్లో తల్లి కావాలనుకుంటారు, తొందరలో ప్రెగ్నెన్సీ రావాలని కోరుకుంటుంది. కాబట్టి ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చాక కనుక్కోవడం కంటే రాకంటే ముందే మనం తెలుసుకొని దాని ట్రీట్మెంట్ తీసుకుంటూ దాన్ని కంట్రోల్లో పెట్టుకున్నామంటే సేఫ్గా ఉంటుంది.